మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ ఫ్యాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్. జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్. చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 టాప్స్, 499 రూపాయలకే 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకే 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకే 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకే 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. 1000 రూపాయలకే 3 మంత్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకే యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్. 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, ఆందోళనలో ముంపు గ్రామాల బాధితులు. ముందస్తు చర్యలపై రేంజ్ ఐజీ, ఎస్పీలతో ఎమ్మెల్యే చింతమనేని సమాలోచనలు. అన్ని విధాలా అండగా ఉంటాం. పునరావాస కేంద్రంలో బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించిన జేసీ దాత్రిరెడ్డి. గణపయ్య ఆశీర్వదించవయ్యా. పవర్పేట విఘ్నేశ్వర ఆలయంలో గణనాథుడికి ప్రత్యేక అభిషేకాలు చేసిన మేయర్ నూజహాన్ పెదబాబు దంపతులు. అధైర్యపడకండి, అన్ని విధాలా ఆదుకుంటాం. ముంపు గ్రామాల ప్రజలకు ఎమ్మెల్యే చింతమనేని భరోసా. ఎట్టికేలకు టీడీపీ తీర్థం పుచ్చుకున్న జిల్లా బీసీ నేత గంటా ప్రసాద్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెదపాడు మండలంలోని కొణికి సహా పలు వరద ముంపు గ్రామాల్లో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు. వరద ముంపు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, చేపట్టవలసిన భద్రతా చర్యలపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవును సార్, ఇదంతా స్టాగ్నెంట్ ఫ్లోయింగ్ వాటర్ సార్, స్టాగ్నెంట్ వాటర్ సార్. ఇది 2 బిల్డింగ్ దాని నుంచి అరేంజ్ తర్వాత మనం ఏమైనా డేంజర్ పక్కన సర్పంచ్ మన బంజిలానే
వాటర్ వర్షం ఇంకా వాటర్ వల్ల ఎంత ఇంటేక్ వస్తుందో దాని మీద ఈ రెయిన్కి అయితే లెక్క చేయదు సార్. ఈ ఉన్న రెయిన్కి ఈ మాత్రం పడితే కనుక ఇబ్బంది లేదు. కానీ పై కిందకి గ్యాప్ లేకుండా పడితే మాత్రం మళ్ళీ ఒకసారి ఇంకో ఈ ఉన్నదైతే మాత్రం అసలు గోదావరి వెళ్తున్నా ట్రాక్టర్ మీద తీసుకెళ్తే ఇబ్బంది అయిపోతుంది. కానీ గోదావరి వెళ్తున్నట్టు వెళ్తుంది. గోదావరి ఫ్లడ్ చూడండి అట్లా వెళ్తుంది. అక్కడైతే స్టార్ట్ అయ్యింది. ఇంపటేరు దగ్గర కొట్టేస్తున్నారు. అక్కడ అవుట్డోర్ క్లీన్ అయితే తప్ప సమ్మర్లో గట్టిగా ట్యాకప్ చేయాలి సార్. లాస్ట్ 5 years వీటిని ఇప్పుడైతే సార్ జస్ట్ మీరు ఇచ్చే చర్చ్ కాడికి వెళ్ళారు కదా, చర్చ్ కాడ నుంచి ఒకటి ఉంది ట్రైన్, దానికి కొబ్బరికాయ కూడా కొట్టలేదు. 80 లక్షలు బిల్ చేసుకుని పని చేయకుండా అమ్మి రికార్డ్ చేసేసి శాంక్షన్ పెట్టేసుకుని టెండర్ వేసేసుకుని పైపెచ్చి మా డబ్బులు ఇవ్వట్లేదు, కోర్టులో వేసేది చేయమని అంటుంటే వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు పాపం. ఏ భయానికి వంగి పెట్టేశారు. మళ్ళీ ఎదురు కోర్టుకు వేసారండి మా బిల్లు లేదని. నిజాయితీగా పనిచేసిన వాళ్ళకేమో ఇవ్వకుండా ఆపారు, పనిచేయని వాళ్ళు ఏమో ఎదురు కోర్టు కేసు లాగేసుకుందాం ట్రై చేశారు. పీస్ఫుల్గా వాతావరణం వచ్చిన తర్వాత కొద్దిగా మీరు ఎస్పీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎట్లా చేయాలి, అన్యాయంగా ఏమీ చేయదు సార్. న్యాయ ప్రకారమే తప్పు చేసిన మాత్రం వదిలిపెట్టదు. భవిష్యత్తులో భావితరాలు భయం ఉండాలి. సార్ పొడమేరు దగ్గర గోగుంట విలేజ్ దగ్గర గండిపడింది సార్. అక్కడ నుంచి అక్కడ డౌన్ ఉండటం వల్ల వాటర్ పోయింది సార్. పోయి గోగుంట విలేజ్ మునిగింది సార్. అక్కడ నుంచి వాటర్ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. పెదపాడు మండలం వసంతవాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన వరద బాధితుల సహాయ శిబిరాన్ని జేసీ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ దాత్రిరెడ్డి మాట్లాడుతూ గోగుంట గ్రామంలో వరద నీరు వచ్చిన కారణంగా ఆ గ్రామ ప్రజలను వసంతవాడ జిల్లా పరిషత్ హైస్కూల్లో పునరావాసం ఏర్పాటు చేసి బాధితులను తరలించడం జరిగిందని చెప్పారు. పునరావాస కేంద్రంలో భోజన వసతి సౌకర్యాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. పునరావాస కేంద్రంలో టాయిలెట్లు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా పునరావాస కేంద్రంలో బ్లీచింగ్ చల్లాలని, దోమల వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయాలని అన్నారు. ఈ కేంద్రంలో ప్రజలు కలిసి సౌకర్యాలను గురించి జేసీ ఆరా తీశారు. సౌకర్యాలు బాగున్నాయని బాధితులు జేసీకి తెలియజేశారు. జేసీ వెంట తహసీల్దార్ ఎన్డివి ప్రసాద్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. గోగుంటలో క్యాంపు ఇది ఊరేదే కదా. మీ దగ్గర ఉందా మరి ఆంటీ చూపించండి, ఎన్ని ఉన్నాయి నా దగ్గర? మళ్ళీ వచ్చిందా? మీ దగ్గర ఎన్ని ఉన్నాయి మరి రిజర్వ్? తెప్పించండి మీరు. ఇప్పుడు నన్ను చెప్తే నేనైనా తెచ్చేదాన్ని కదా ఏలూరు నుంచి. తెప్పించి పెట్టండి, 4 పెట్టండి. టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ? ఉన్నాయి టాయిలెట్లు ఇస్తున్నారు. మీడియాలో ఉందా? నేను చేయించాలా? బాగానే ఉన్నామా? మీకు ఆడవాళ్ళకి ఇబ్బంది లేదు. జాగ్రత్త, తేలులు అవి కలుస్తాయి. నీళ్ళు ఉన్నాయి కదా బయట, జాగ్రత్తగా ఉండండి. నీళ్ళలో నడవకండి బయట. ఓకే అమ్మా. ఎక్కడ పడుకుంటున్నారు? బల్ల మీద పడుకుంటున్నారా? ఇంటి నుంచి వచ్చేటప్పుడు బట్టలు తెచ్చుకుంటారా? విఘ్నేశ్వరుని ఆశీస్సులు నగర ప్రజలందరిపైన ఉండాలని స్థానిక పవర్పేటలో వేంచేస్తున్న విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో 11.5 అడుగుల ఏకశిలా శ్రీ విఘ్నేశ్వర స్వామివారి విగ్రహానికి
విశేష ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకం జరిపించామని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు అన్నారు. విజయ గణపతి మహోత్సవాల్లో భాగంగా స్థానిక పవర్పేట విఘ్నేశ్వర ఆలయంలో వేంచేసి ఉన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన 11.5 అడుగుల ఏకశిలా విఘ్నేశ్వర స్వామివారి విగ్రహానికి 100 సంవత్సరాలుగా వంశపారంపర్యంగా అర్చకత్వం వహిస్తున్న అర్చకులు కందుకూరి త్రినాథమూర్తి, శబరి నంబూద్రి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి విశేష ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి మేయర్ నూజహాన్ పెదబాబు దంపతులు వారి కుమారుడు సుభాని బాబాకు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సాల్వా కప్పి విఘ్నేశ్వరుడి చిత్రపటాన్ని బహూకరించి స్వామివారి ప్రసాదాన్ని మేయర్ దంపతులకు అందించారు. ఈ సందర్భంగా ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆధ్వర్యంలో నగర ప్రజలకు మంచి సేవలు అందిస్తామని అన్నారు. వరద విపత్తు కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాలు అతలాకుతలమైపోయి కుటుంబాల జీవనస్థితి యథావిధిగా రావాలని విఘ్నేశ్వరుని ప్రార్థించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విఘ్నేశ్వర స్వామి మంచి శక్తిని ప్రసాదించి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతి, పోలవరం పనులు పూర్తయి రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని మేయర్ నూజహాన్ పెదబాబు దంపతులు స్వామివారిని కోరుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నవడూరి శ్రీనివాస్, చేర్ల శ్రీనివాస్, ఆలిబిల్లి వెంకటేష్, జవ్వాజి గోపాల్, గంటా రాంబాబు, వీరవల్లి రామకృష్ణ, మహాలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. रोहिताय स्तवतये धूपमाघ्रापयामि प्रत्यक्षदेवं नानाविध परिमलपत्रपुष्पाक्षदानमर्पयामि धूपमाघ्रापयामि प्रकृतिना दीप्ताय मृताय 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 अग्नाय नामाख्ये महाप्रदमद्भवाय महात्रावल्लाम उद्देन भागाय हरवल्लभाय अशोकाय महामृतां दीप्ताय लोकलोकिनाय धर्मल्याम कृताय लोकमात्र सम्मप्याम मत्तमत्माक्षे महात्मानन्दर्य मत्तमद्भवाय రావచ్చు కదా బేట ఒక్క స్టెప్ మీరు కొద్దిగా అనుకున్నాను మీరు అన్న మీరు అదే ఓకే ఓకే. ఈ రోజున స్థానిక పవర్పేటలో ఉన్నటువంటి విజయ గణపతి వారి మరి నవరాత్రులు ఈ స్థానిక పవర్పేటలో స్థానిక ఈ గుడి కమిటీ పెద్దలందరి ఆధ్వర్యంలో మరి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున గౌరవ మేయర్ గారు వరద ముంపుకు గురైన ప్రజలకు కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని, నష్టపోయిన వాళ్ళు వైసీపీ పార్టీకి చెందిన వారైనా సరే వారికి ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రకాల సహాయ చర్యలు అందించి కూటమి ప్రభుత్వం అంటే అసలైన ప్రజా ప్రభుత్వం అని నిరూపిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. బుడమేరు నుంచి వస్తున్న భారీ వరద నీరు వల్ల ముంపుకు గురైన పెదపాడు మండలంలోని కోణికి, ఎస్కొత్తపల్లి, కడిమికుంట గ్రామాల్లో స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. వరద ముంపు ప్రాంతాల్లో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఎమ్మెల్యే చింతమనేని పర్యటిస్తూ గ్రామాల్లోని వరద ముంపు తీవ్రతను పర్యవేక్షించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ఎవరూ ఎలాంటి అధైర్యం పడవద్దని కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు. ఏలూరు రూరల్, పెదపాడు మండలాల్లోని ముంపుకు గురైన గ్రామస్తులకు తక్షణ వరద సహాయం కింద 25 కేజీల బియ్యం, కేజీ వంట నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలతో పాటు లీటర్ పాలు చొప్పును కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్, మాజీ ఎంపీపీ మోరు శ్రావణి, కొణికి సర్పంచ్ పొట్లూరి యుగంధర్, అక్కినేని వంశీకృష్ణ, కొత్తూరు చిన్నబాబు, సుందరం, ఎంపీటీసీ నాగరాజు, బొమ్మి ప్రభాకర్ రావు సహా పలువురు కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది తప్ప మన జిల్లా నుంచి మరి ట్రాక్టర్ల మీద తప్ప ఏమీ వెహికల్స్ అవి కూడా రావటం లేదు. చాలా ఇళ్లలో కూడా నీళ్లు పట్టినాయి. ప్రతి కుటుంబానికి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో కార్డు ఉన్నటువంటి కార్డు హోల్డర్స్ అంటే తెల్ల కార్డా పింక్ కార్డా కాదు, అన్ని ఇళ్ళకి కూడా ఉదయం లీటర్ పాలు సాయంత్రం లీటర్ పాలు ఇవ్వమని మనం నీళ్లు తగ్గేదాకా. ఎందుకంటే ఊళ్ళో ఉన్నటువంటి గేదెలకు కూడా పశుగ్రాసం లేక ఎండుగడ్డి లేక అవి కూడా పెడేలు మంది తన్నేస్తున్నాయని చెప్పి రైతాంగం చెబుతున్నారు. కాబట్టి గడ్డెవులు కూడా మునిగిపోయినాయని చెప్పి చెబుతున్నారు. కాబట్టి పాలు ఇస్తాము, పాలతో పాటు బియ్యము, నిత్యావసర సరుకులు మీ అందరికీ కూడా సాయంత్రం కల్లా ఈరోజే అందజేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ నీళ్లలో పిల్లల్ని పసిపిల్లల్ని ఎవరిని కూడా బయటకు వదలొద్దు. ఏది నీరో ఏది రోడ్డో ఏది కాలవో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క తాత మామలో పిల్లల్ని కాసుకోండి. ఒకవేళ పిల్లలు వెళ్ళారంటే నీళ్లలో మునిగిపోతారు, ప్రాణ నష్టం జరుగుతుంది, ఎవరో కూడా తెచ్చి ఇవ్వలేం. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాయండి. 2-3 రోజుల్లో ఈ వర్షాలు తగ్గితే నీళ్లు తగ్గుతాయి. ఆ తర్వాత మీరు అడిగినటువంటి అక్కడ ఆంజనేయ స్వామి గుడి కాడ ర్యాంప్ కావచ్చు, లోయర్ డ్రైన్లు కావచ్చు, మిగిలినవి కావచ్చు, ఏదైతే బుడవేరులో నుండి అనాథరైజ్డ్గా రైతులు వేసినటువంటి పైపులు ఉన్నాయో వాటి విషయం కావచ్చు, అన్ని విషయాలు కూడా మనమే సరి చేసుకుందాం. మనం చేయలేని పని ఏం కాదు. అవన్నీ మనం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఇటీవల ఊహించని పరిణామాలతో ఘోర పరాజయం పొందిన వైకాపా పార్టీకి అడుగడుగునా షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. తాజాగా జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ దంపతులు కూడా టీడీపీ లేక జనసేన నాయకులతో మంతనాలు జరుపుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా 2 రోజుల క్రితం మీడియా సమావేశంలో జిల్లా బీసీ నాయకులు గంటా ప్రసాదరావు తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి గంటా ప్రసాదరావు చర్చలు కీలకంగా మారాయి. అంతేకాకుండా పల్లా శ్రీనివాసరావు పార్టీ కండువాను కూడా గంటా ప్రసాద్కు వేసి పార్టీలోకి ఆహ్వానించినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనప్పటికీ దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాలు, ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు సూచనల మేరకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి 7 రోజులుగా ఉదయం టిఫిన్, 2 పూటల ఆహార పొట్లాలు, రోజుకి 4 లక్షల పొట్లాలు పంపామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాప్ అన్నారు. ఆదివారం రాత్రికి పంపించే ఆహార పొట్లాల లారీని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ వరద ప్రాంత బాధితులకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి గత 7 రోజులుగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి భోజనాలు సమయానికి పంపిస్తున్నామని అన్నారు. శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ నూజహాన్ పెదబాబు ఆదేశాలు ఎక్కడ తోచా తప్పకుండా కమిషనర్ భానుప్రతాప్ వంటశాల దగ్గరే మకాం చేసి పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యత కలిగిన భోజనాలు తయారు చేయించి పంపిస్తున్నారని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన మహిళా ఉద్యోగులతో సహా కింద స్థాయి నుండి పై స్థాయి ఉద్యోగి వరకు 3 షిఫ్టులుగా పనిచేస్తూ వరద బాధితులకు సేవ చేస్తున్న మున్సిపల్ సిబ్బందిని పెదబాబు అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడుములోతు నీటిలో అహర్నిశలు తిరుగుతూ ఆయన పడుతున్న కష్టం శ్రమకి ఫలితం దక్కిందని అన్నారు. బుడమేరు వరద వస్తున్నప్పటికీ యుద్ధ ప్రాతిపదికపై 3 గంటలు పొచ్చడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తోడుగా రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, ఐఏఎస్, ఐపీఎస్లు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు.
వరద బాధితుల సహాయార్థం విజయవాడ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే మరో తుఫాను ఉందని హెచ్చరికలు రావడంతో ఏలూరు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ముఖ్యంగా నగరవాసులందరూ ఇళ్ల దగ్గర మరియు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటిస్తూ అనారోగ్యానికి గురికాకుండా ఉండాలని ఎస్ఎంఆర్ పెదబాబు ప్రజలను కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు, సబ్బన శ్రీనివాసరావు, నున్నా కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు కార్పొరేషన్ పరంగా మరి గౌరవ శాసనసభ్యులు చంటి గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి ఏ రకంగా ఆదేశాలు ఇచ్చారో ఆ సూచనల మేరకు మరి ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా, గౌరవ కమిషనర్ గారు అట్లాగే అధికారులు అందరూ కూడా మరి అహర్నిశలో 24 గంటలు కూడా కష్టపడుతూ ఉదయం 25,000 మందికి, మధ్యాహ్నం 25,000, 30,000 మందికి, సాయంత్రం 30,000 మందికి ప్రతి రోజు కూడా 3 పూట్ల ఆహారం తయారు చేసి మరి విజయవాడ వరద బాధితులకు పంపించడం జరుగుతుంది. మరి ఈ రోజుకి 7 రోజులు పూర్తయింది. మరి ఇంకా 2 రోజులు పంపించాల్సి వస్తుందని చెప్పేసి గౌరవ సీఎం గారు చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ అధికారులు, ఇందాక గౌరవ కమిషనర్ గారు చెప్పినట్లుగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మున్సిపల్ అధికారులు, అట్లాగే ఐఏఎస్, ఐపీఎస్, మరి పోలీస్ సిబ్బంది వారు వీళ్ళందరూ కూడా మరి అహర్నిశలో కూడా ఈ వారం రోజుల నుంచి విజయవాడ ప్రజలందరినీ కూడా వాళ్ళ జీవన శైలి యథాతథిగా వచ్చే విధంగా వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. మరి ఇంకొక శుభవార్త ఏంటంటే మన ముఖ్యమంత్రి వర్యులు గారు చెప్పినట్లుగా మన బుడమేరు 3వ గండి కూడా పూర్తి చేయడం జరిగింది. మరి బయట వాటర్ ఏది కూడా లోపలికి రాకుండా మరి సిటీలో ఉన్నటువంటి వాటర్ బయటికి వెళ్ళే విధంగా అహర్నిశలో కష్టపడుతున్నారు. ఇంకా 1-2 రోజుల్లో మొత్తం అంతా కూడా క్యూర్ అవుద్ది. కానీ మన దురదృష్టవశాత్తు మరి 2 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా వానలు పడుతూ ఉన్నాయి. మరి ఈ నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళే విధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యంత్రాంగాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. మన ఏలూరు పరంగా 400 మందిని కూడా శానిటేషన్ సిబ్బంది, ఫాగింగ్ మిషన్స్, అట్లాగే డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు ఇవన్నీ కూడా మరి గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మరి పంపించడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా ప్రతి పూట కూడా గౌరవ కార్పొరేటర్లు, మరి ఆఫీస్ సిబ్బంది మేమందరం కూడా మరి విజయవాడ వరద బాధితులకు ఫుడ్ పంపించడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం. ముఖ్యంగా మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. విజయవాడ వరదల నేపథ్యంలో ఈరోజు నిర్విఘ్నరామంగా 7వ రోజు విజయవాడ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలకి ఈచ్ మీల్ 25,000 చొప్పున ఫుడ్ సప్లై చేస్తున్నాం. ఇది ఈరోజు 7వ రోజు. నిన్న బుడ్లమేరు గండి 3వది పుచ్చడంతో విజయవాడ నగరంలో వరద ఉధృతి కొంచెం తగ్గింది. అదేవిధంగా శానిటేషన్ పనులు కూడా ఊపందుకున్నాయి. మరొక 2-3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురపాలక సంఘ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్లు, ఇతర ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, ఇతర అన్ని శాఖలు కూడా కార్పొరేషన్లో వర్క్ చేస్తూ ఉన్నాయి. ఈ రిలీఫ్ వర్క్ అంతా కూడా ఇంకొక 2-3 డేస్ పట్టే అవకాశం ఉన్నట్టు ఇందాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టెలికాన్ఫరెన్స్ లో వివరించడం జరిగింది. అవసరమైతే వార్ఫుడ్ బేసిస్ లో 1 or 2 days లోనే దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించడం జరిగింది. ఆ విధంగా ఇంకొక 1 or 2 days ఈ రిలీఫ్ వర్క్ కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మాకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వర్కర్స్ ని కానీ, ఇతర సిబ్బందిని కానీ, మిషనరీని కానీ అందరినీ కూడా పంపించడానికి మాకు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులందరూ కూడా సహాయపడుతూ అనునిత్యం మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తూ అనేక సందర్భాల్లో మేయర్ గారు, గౌరవ సభ్యులందరూ కూడా ఈ పెట్టినటువంటి ఫుడ్ స్టాల్ ని సందర్శించి అనేకమైనటువంటి సూచనలు చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. భీమడోలు శ్రీ మన్మహ గణపతి 60వ వార్షికోత్సవ వేడుకలను ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సమట్ల ధర్మరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శనివారం రాత్రి స్థానిక గణపతి సెంటర్ శ్రీ మన్మహ గణపతి ఆలయ ఆవరణలోని గణపతి కళావేదికపై జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఆలయ కమిటీ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ భీమడోలు గణపతి సెంటర్ శ్రీ మన్మహ గణపతి నవరాత్రి వేడుకలు గత 60 ఏళ్లుగా గ్రామస్తులు, దాతల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు, కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తూ గత 60 ఏళ్లుగా భీమడోలులో నిర్వహిస్తున్న భీమడోలు శ్రీ మన్మహ గణపతి నవరాత్రి వేడుకల్లో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ భీమడోలు మండల అధ్యక్షులు ప్రత్తి మదన్,
టీడీపీ యువనేత పుప్పాల హరీష్, రిటైర్డ్ ఉపాధ్యాయులు తుమ్మల ఉమామహేశ్వరరావు, గంధం వెంకట్రావు, వేముడోలు శ్రీ మన్మహ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వేముడోలు గ్రామంలో ఈ గణపతి వారిని ఇప్పుడే నేను అక్కడ మన పంతులు గారిని అడిగితే ఏంటి విశిష్టత అని అడిగితే, దీన్ని మనకి పర్యావరణానికి ఇబ్బంది లేకుండా గణపతి స్వామిని మట్టితోనే చేస్తూ ఉంటారంట. అలాగే నక్షత్రం బట్టి ప్రతిరోజు రంగు కూడా మారుస్తామని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇంత శ్రద్ధాభక్తులతో గత 60 సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేయటం చాలా సంతోషం, చాలా అభినందనం. దాంట్లో నన్ను కూడా పాల్గొనడానికి ఈరోజు ఈ కార్యక్రమాలని ప్రారంభించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు గతంలో కూడా చాలా చోట్ల మనం సాంప్రదాయబద్ధంగా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఇలా గణపతి మహోత్సవాలు చేయాలని సహాయం కావాల్సిన ప్రభుత్వం ద్వారా ఈ ఉత్సవ కమిటీకి మేము పూర్తిగా సహకరించి ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉత్సవాలు 1965వ సంవత్సరంలో మన గ్రామ పెద్దలైనా సరే శ్రీ బాదరవాడ వాసుదేవరాజు గారు, కాపల నాందీయ సుబ్బరాజు గారు, గోరుగుంట లక్ష్మయ్య గారు, కబడి సుబ్బారావు గారు, అప్పక మనిస్వామి గారు, మరి పెద్దల పెద్దలందరూ కూడా మరి ఈ ఉత్సవాలను స్టార్ట్ చేసి చాలా వైభవంగా మరి నిర్వహించేవారు. మరి ఆ రోజుల్లో మరి ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటే మన గ్రామంలో కూడా ఒక మంచి పెళ్లి కళ వచ్చేది. మరి ఆ స్వామివారు ఇక్కడ చాలా స్వామి. మరి నా చిన్నప్పటి నుంచి ఈ నవరాత్రి ఉత్సవాలు ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుగుతాయి. మరి ఇక్కడ క్యూలో కూడా శనగల కోసం నిలబడి వేచి చూసిన సందర్భాలు ఈ వీధిలో నాకు చాలా గుర్తున్నాయి. మరి అటువంటి ఈ రోజు మన ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పచ్చపట్ల ధర్మరాజు గారి సమక్షంలో ఈ వేదికను పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి చిరంజీవి పచ్చమట్ల ధర్మరాజు, అలాగే హరీష్ గారికి, మదన్ గారికి కూడా మరి ఈ 60వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ కాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్, జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్, చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 టాప్స్, 499 రూపాయలకే 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకే 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకే 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకే 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్, 1000 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకే యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్, 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. హృదయపూర్వక శుభాకాంక్షలు. సహృదయులు, స్నేహశీలి, సేవా తత్పరులు, 5 దశాబ్దాలుగా వివిధ అంతర్జాతీయ, దేశీయ సేవా సంస్థలతో పనిచేసిన లయన్ ఎంజేఎఫ్ శ్రీ దాసర గణేష్ బాబు గారు ఏలూరు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థకు జనరల్ సెక్రటరీగా ఎన్నికైన శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మిత్ర బృందం, ఏలూరు ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు మిత్రులు, శ్రేయోభిలాషులు. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ద్వారకా తిరుమల మండలం దోరసానిపాడులో త్రాగునీటి బోరు పనులకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శంకుస్థాపన చేశారు. గత కొన్నేళ్లుగా గ్రామస్తులు త్రాగునీటి సమస్యలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వెంటనే గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మద్దిపాటి కృషి చేశారని గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరాజు మాట్లాడుతూ గత వైసీపీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నిసార్లు నాయకులకు, అధికారులకు గ్రామస్తులు మొరపెట్టుకున్నా త్రాగునీటి సమస్యపై కనీసం స్పందించలేదని, ఇదేం కర్మ అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పర్యటిస్తున్న తనను అడ్డుకునే ప్రయత్నం అప్పటి వైసీపీ నాయకులు చేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని, కొత్త బోరు వేయడానికి శంకుస్థాపన పనులు ప్రారంభించానని, వచ్చే 5 ఏళ్లలో నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ బయట దయచేసి సార్ బయటకు వస్తున్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో దోర్సానిపాడు గ్రామంలో మన ఈ పేటలో ఈ మంచినీళ్ళు బోరేయడం అనేది ఎంత శుభసూచకం అంటే వర్షం కూడా కురుస్తుంది, ప్రకృతి కూడా మనల్ని పలకరిస్తుంది. ఇది అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే ఇక్కడ బోరుని ప్రారంభించాం. అదేవిధంగా విద్యుత్ శాఖ వారికి కూడా ఆదేశాలు ఇస్తున్నాను. అతి త్వరలోనే బోరు పూర్తయ్యే సమయానికి ఇక్కడ విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టేస్తాం. దీనికి అంటే త్వరితగతిన వెంటనే మెరుగుపరచుకోవడానికి, మన బిడ్డల భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి అనేక కార్యక్రమాలు చేయగలుగుతాం. నేను కోరుకునేది మీ నుంచి మీ అండ, మీ ఆశీర్వాదం. మీరు అండగా నిలబడండి, మీ ఆశీస్సులు నాకు ఇవ్వండి. ఈ 5 ఏళ్ల పాటు పోరాట స్ఫూర్తితో పనిచేస్తాను. అందరికీ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ మీతో మరికొంతసేపు గడపాలను. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏలూరు రూరల్ మండలం పెదడ్లగాడి ప్రాంతంలో రోడ్లపై ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాన్ని పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజీ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుడమేరు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో నీరు అధికంగా వచ్చి చేరటం వల్ల కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా మరియు ఏలూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రాంతాల్లో నీరు అధికంగా చేరటం వల్ల పోలీస్ సిబ్బంది లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రెవెన్యూ సహాయ సహకారాలతో పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్న కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నాయం అష్మి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారని, రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిని ప్రజలు దాటకుండా ఉండేలా అన్ని ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూస్తున్నట్లుగా ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. ఐజీతో పాటుగా పోలీస్ అధికారులు ఉన్నారు. ఈ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల బుడమేరు వాగు పొంగి ఫ్లో ఉండడం వల్ల ఈ కొల్లేరు సరస్సులో ఇది కలుస్తూ ఉంది. అందువల్ల ఏలూరు జిల్లా కాయకలూరు మండలము ఈ ఏరియాస్లో వాటర్ ఫ్లడింగ్ ఎక్కువగా ఉంది. చాలా గ్రామాలు మునిగిపోతున్నాయి. రహదారులు కూడా వాటర్ వచ్చడం వల్ల ట్రాఫిక్ ఫ్లో స్టాప్ అయిపోయింది. అంతేకాకుండా కృష్ణా జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లా ఉండి మండలంలో కూడా ఈ కొల్లేరు ఈ వాటర్ రావడం వల్ల అక్కడ హెవీగా బ్లాకేడ్ ఉంది. కొన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇక్కడ 3 జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ, లోకల్ ఎమ్మెల్యేస్ అందరితో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎట్లా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. లో లైంగ్ ఏరియాస్లో ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయడానికి రేషన్ సప్లై చేయడానికి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇంకా ప్రజలు కూడా ఎవరు ఈ రోడ్ల మీద పోకుండా బ్లాకెట్స్ ఏర్పాటు చేశారు. అన్ని చర్యలు తీసుకొని ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా చూసుకుంటారు. ఇప్పుడు మన అధిక వర్షపాతం కారణంగా చాలా వరకు వాటర్ మన బుడమేరు నుంచి అధిక ప్రవాహం అక్కడ గండ్లు పూడ్చడం వల్ల కూడా మన ఏరియాకి, ముఖ్యంగా పెదపాడు మండలం, తర్వాత మన కొల్లేరు లంక గ్రామాలకి చేరడం జరుగుతుంది. దాని గురించి కొన్ని విలేజెస్ కూడా లోపలికి వాటర్ రావడం జరిగింది. ఆ వాటర్ వచ్చిన విలేజెస్ అన్నింటినీ మనం రిలీఫ్ క్యాంప్స్కి, గోగుంట కావచ్చు, ఈ విలేజెస్ అన్నీ మనం రిలీఫ్ క్యాంప్స్కి పంపిస్తున్నాము. అది కాకుండా ఎక్కడైతే ప్రవాహం అధికంగా ఉందో మన ఏలూరు టు కొల్లేరు, కైకలూరు వెళ్ళే రూట్లో అట్లాంటి వాటిల్లో వాహనాల రాకపోకల్ని కూడా నిషేధించడం జరిగింది. టికెట్స్ ఏర్పాటు చేయడం. ప్రజలందరికీ కూడా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వాళ్ళకి కావాల్సిన పదార్థాలు వాళ్ళ దగ్గరికే పంపిస్తున్నారు. ప్రజల్ని కూడా అనవసరంగా, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఏదైనా సహాయ సహకారాలు ఏమైనా కావాలంటే ఎనీ టైం వాళ్ళు డయల్ 100కి కానీ, మన 112కి కానీ, ఫ్లడ్ కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కి కానీ కాల్ చేయొచ్చు. ఎనీ టైం పోలీసులు ఉంటారు. వీళ్ళకి అడిషనల్గా కూడా మన ఎస్డిఆర్ఎఫ్ స్టాఫ్ చాలా ఎక్కువ మందిని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. పెదపాడులో కొంతమంది స్టేషన్ చేయడం జరిగింది. ఇంకొకటి మీ కైకలూరులో కూడా స్టేషన్ చేయడం జరిగింది. ఎనీ ఎమర్జెన్సీ వీఆర్ ప్రిపేర్డ్. ఏదైనా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్లీ మన నోటీస్కి తీసుకురండి. ఖచ్చితంగా విఘ్నాలు తొలగి ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లే విధంగా ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని టీడీపీ యువ నాయకులు కొట్టు మనోజ్ ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో భారీ విగ్రహాలైన రామకోటి ప్రాంగణంలో, అలాగే ఎన్ఎస్ మార్కెట్ ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు మరియు ఏలూరు పవర్పేట విఘ్నేశ్వర ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కొట్టు మనోజ్ దంపతులు ఆయా ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుని ఆశీర్వచనాలు పొందారు. తొలుత వారికి ఉత్సవ కమిటీలు ఘనస్వాగతం పలికి దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కొట్టు మనోజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, వరద విపత్తులు గణనాథుని ఆశీస్సులతో తొలగిపోయి సానుకూల వాతావరణం వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ వేడుకోవాలని చెప్పారు. ఎమ్మెల్యే బడేటి సారథ్యంలో ఏలూరు నగరం అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. आर्यन अरे नीचे सॉरी सर अभी अरे नेचुरालम भद्र महादेवान शिवान एकदंताय विद्महे वक्रतुंडाय सिद्धमाय जोगताधवस्यमं पिंगलं देवा अष्टमं उच्चनायकं नवमं बालेन्द्रं जातं क्षप्रविनायकं एकादशेरं मन्दासुन्दरजानं त्रयोदशं महाविघ्नं भवनेशं यायोनहात प्रियामृतमृतमृतोपनात् अपानव्यानावदानन्दमान दिवनागों स्वाहा गणेशारक्षन्द्रमाधाद्र्या सुवर्णदेवं देवं सुमकश्चयकदन्तस्याकपिलो गजकर्णिकालं भोदरस्य विकटो राजो गणाधिपं చెప్పండి సర్వ విఘ్నహరం దేవం సర్వకార్య ఫలప్రదం సర్వసిద్ధి సమస్తు सर्वत्र आयुष्यम आरोग्यम ऐश्वर्या सर्वत्र जीवस्तु मनोजायनाथनाम यस्या विडबालगोत्र धमस्या सौभाग्यवती हासनामधेस्या संपूर्ण लक्ष्मी हासनामधेस्या नमति ऐश्वर्यादन गुरुदाय दोस्तमाय ध्यामंताय नामधेस्या तेजस्वी जमयदेहि ओजो सेवो जमयदेहि वीर्यं इటు తిప్పనా ఆ దగ్గర ఉండు కూడా భీమడోలు తూర్పుకాపులపేట వారాల పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక రామచెట్టి సెంటర్ రామాలయం వద్ద శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రభకు తూర్పుకాపు సంఘీయులు స్థానికులు పూజలు చేసి అలంకరించిన ట్రాక్టర్పై ప్రభను ప్రతిష్ఠించారు. మేళ్ల తాళాలు, మంగళ వాయిద్యాలు, శక్తి, కాంతార వేషాలతో అమ్మవారి ప్రభ గ్రామోత్సవం గ్రామ పురవీధుల్లో జరిగింది. స్థానికులు అమ్మవారి ప్రభ వాహనానికి పసుపు నీళ్లు చల్లి స్వాగతం పలికారు. అమ్మవారి కొబ్బరికాయలు, అరటిపళ్లు సమర్పించుకుని పూజలు చేశారు. టీడీపీ పార్టీ యువనేత గన్ని భరత్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రత్యమదన్, ఉత్సవ కమిటీ పెద్దలు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా వినాయక చవితి మరుసటి ఆదివారం తూర్పు కాపులపేట వారాల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం దుర్మార్గ వైఖరిని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ డాంగే, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు బండి వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందని విమర్శించారు. గత 3 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని మోదీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసిందని, కానీ రాష్ట్ర ప్రజానీక మద్దతుతో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారని, ఫలితంగా ప్రభుత్వం వెనకడుగు వేసిందని అన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టీల్ ప్లాంట్ని సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అత్యుత్తమ స్టీల్ ప్లాంట్ అని కొనియాడారని చెప్పారు. 45 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ రక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని, మోదీని ఒప్పించి స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కనీసం ప్రశ్నించడం లేదని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బీజేపీపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. 10వ తేదీ జరిగే రాస్తారోకోలో కార్మికులు, ప్రజా సంఘాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను గుర్తించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే నిర్మాణం చేయాలి. శాసనసభలో వెంటనే నిర్మాణం చేయాలి. శాసనసభలో వెంటనే నిర్మాణం చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రక్షించాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ రాస్తారోకాల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు, ప్రజలు పాల్గొనాలని ఏలూరు జిల్లా కార్మిక సంఘాలు, రైతు సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో, దేశంలో ఇటీవల ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము రక్షిస్తాయని చెప్పి వాగ్దానం చేసినాయి. ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కానీ, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సందర్శించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా మంచి స్టీల్ ప్లాంట్, ఈ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయం, ఈ స్టీల్ ప్లాంట్ని మేము రక్షిస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ 3 నెలలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ కుట్రల్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యం రోజు రోజుకి ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తూ ఉన్నారు. తక్షణమైనటువంటి చర్యల్ని ఆపివేయాలని చెప్పి మేము కార్మిక సంఘాల తరఫున, రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలా. స్టీల్ ప్లాంట్ పూర్వ సామర్థ్యంతో నడిపేటువంటి విధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్కి అన్ని రకాల వనరులు సమకూర్చాలి. అలాగే మైనింగ్ ఓర్ను కూడా స్టీల్ ప్లాంట్కి సప్లై చేసేటువంటి విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించాలా. లేని పక్షంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ప్రజానీక మద్దతుతో పెద్ద ఎత్తున చూపించాల్సి వస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. పెదవేగి మండలం రాట్నాల్కుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో దూర ప్రాంతాల నుండి భక్తులు విరివిగా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అమ్మవారి దర్శనానికి భక్తులు విరివిగా రావడం చెప్పుకోదగ్గ విషయం. అమ్మవారి సన్నిధిలో తమ మొక్కుబడులను చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
15 రూపాయలు 15 మీరు ఇచ్చేది 50 లేదండి. ప్రజల్లో చైతన్యాన్ని నింపిన కళాకారుడు గరికపాటి రాజారావు అని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అన్నారు. గరికపాటి రాజారావు 61వ వర్ధంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సాయన రాఘవమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి జిల్లా కార్యవర్గ సభ్యులు టీవీఎస్ రాజు ఆధ్వర్యంలో పలువురు కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా గరికపాటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ గరికపాటి రాజారావు తన రచనల ద్వారా కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యపరచడంలో దిట్టని అన్నారు. అటువంటి గరికపాటి రచనలను ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ప్రజా కళాకారులు పాటల సముఖులను అబ్బురపరిచాయి. ప్రముఖ కళాకారులు తుమ్మ విశ్వేశ్వరరావు, పల్లె నారాయణ, శివదాసు, మంగళవాద్య కళాకారుడు చేడే సత్యనారాయణ, రమేష్, యేసుపాదం, మైక్రో ఆర్టిస్ట్ శివప్రసాద్, కోలాటం గురువులు సిరికొండ సుబ్బారావు, సిరిగినేటి జగదీశ్వర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు, సీనియర్ బుర్రకథ కళాకారులు వీరమల్ల సత్యనారాయణ, ప్రముఖ సంఘ సేవకులు షేక్ ఇబ్రహీం, వీరమల్ల మధు తదితరులు పాల్గొన్నారు. ఆయన వివిధ కోణాలు ఉన్నాయి. జీవించింది 45 సంవత్సరాలు, కానీ అతి తక్కువ కాలంలోనే అనేక రకాలైనటువంటి విధాలుగా అంటే ఆయనకు ఉన్నటువంటి అనేక కోణాలు. ఆ సందర్భంగా రాజారావు గారు యాక్టరే కాదు, డాక్టర్ కూడా, యాక్టర్ కూడా, డాక్టర్ చేస్తూనే నాటకాలు రచయితగా, దర్శకుడుగా అనేక నాటకాలు ప్రదర్శించుకున్నారు. మేమందరూ అందులో పుట్టుకు వచ్చిన వాళ్ళు అయితే కొన్ని కారణాల వల్ల మేము బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జిల్లా కార్యదర్శి నుంచి యూత్ నాన్నగారు సాంబశివరావు గారు కానీ నాకు తెలుసు. నేనేంటంటే ఎక్కువగా 40 కాన్వెంట్ డాన్స్ మాస్టర్, నాకు బతుకుతారు అదే ఉదాహరణ చెప్పాలి. నేను సైడ్కి వెళ్ళాను. అప్పుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, ఆందోళనలో ముంపు గ్రామాల బాధితులు, ముందస్తు చర్యలపై రేంజ్ ఐజీ ఎస్పీలతో ఎమ్మెల్యే చింతమనేని సమాలోచనలు, అన్ని విధాలా అండగా ఉంటాం, పునరావాస కేంద్రంలో బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించిన జేసీ దాత్రిరెడ్డి, గణపయ్య ఆశీర్వదించవయ్యా, పవర్పేట విఘ్నేశ్వర ఆలయంలో గణనాథుడికి ప్రత్యేక అభిషేకాలు చేసిన మేయర్ నూజహాన్ పెదబాబు దంపతులు, అధైర్యపడకండి, అన్ని విధాలా ఆదుకుంటాం, ముంపు గ్రామాల ప్రజలకు ఎమ్మెల్యే చింతమనేని భరోసా, ఎట్టికేలకు టీడీపీ తీర్థం పుచ్చుకున్న జిల్లా బీసీ నేత గంటా ప్రసాద్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.